ఈ ప్రకృతిలో ప్రకృతి అన్నా, విశ్వం అన్నా, దైవం అన్నా పదాలు వేరే కావచ్చు. కానీ అర్థం మాత్రం ఒకటే అనిపిస్తుంది. ఈ ప్రకృతి కొన్ని సూత్రాల మీద పనిచేస్తుంది. దాన్ని ప్రకృతి ధర్మం అనొచ్చు. విశ్వం కొన్ని సూత్రాల మీద పనిచేస్తుంది. అది విశ్వ రహస్యం అనొచ్చు. ఇవి తెలుసుకున్న వాడిని విశ్వ దర్శనం చేసిండు అనొచ్చు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక నియమం అనేది ఉన్నది ఖచ్చితంగా ఈ ప్రకృతిలో. ఏంటి ఆ నియమము? ఒక 3 పదాలు చెప్పుకుందాం. ఎనర్జీ ఎనర్జీ అంటే శక్తి. ఫ్రీక్వెన్సీ అంటే స్థాయి, లెవెల్ లేదా పరిమాణం అని చెప్పుకోవచ్చు. వైబ్రేషన్స్ తరంగాలు. ఈ మూడిటి మీద ఆధారపడే ఈ విశ్వము తన నిర్మాణాన్ని తాను చేసుకుంటుంది. ప్రకృతి తన నిర్మాణాన్ని తాను చేసుకుంటుంది. ఏంటిది అది? ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్. మనము దేన్ని సృష్టించలేము, దేన్ని నాశనము చేయలేము. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కట్టెని కాలబెట్టినాం అనుకోండి, అది బొగ్గుగా మారి బూడిద అవుతుంది తప్ప, అంటే రూపాన్ని మాత్రమే మారుస్తున్నాం, అంతేగాని దాన్ని పూర్తిగా మనం డిస్ట్రాయ్ చేయలేము. ఈ విశ్వంలో ఒక చిన్న అణువును నాశనం చేసినా సరే సమస్త విశ్వం కుప్ప కూలిపోతుంది అని ఓ మహానుభావుడు చెప్పాడు, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు. ఇక్కడ మనం ఈ 3 పదాలు మాత్రం తెలుసుకుందాం. ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్. ఎనర్జీ అంటే శక్తి, ఫ్రీక్వెన్సీ అంటే స్థాయి లేదా పరిమాణము, తీవ్రత, వైబ్రేషన్స్ అంటే తరంగాలు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఏంటి, మనము ఏది సృష్టించలేము, ఏది నాశనం చేయలేము, కాకపోతే మార్పు చెందించగలం. ఈ మార్పు అనేది ప్రకృతి యొక్క సహజ నియమము, విశ్వ నియమము. ఇప్పుడు మనము పుట్టినప్పటిలాగానే లేము కదా, క్రమంగా పెరుగుతూ వచ్చాము, దశలు మారుతూ వస్తూ ఉన్నాయి. అలానే ఆ నియమం అంతటా ఉంది. మానసిక పరిధిలో ఉంది, మాట పరిధిలో ఉంది, అంతటా ఈ ధర్మమే ఉంది. అంటే మార్పు అనేది సహజము అనేది మనం గుర్తుంచుకోవాలి. మార్పు అనేది సహజము. ఈ ఎనర్జీ అనేది, ఫ్రీక్వెన్సీ అనేది, తరంగాలు అనేది ఇలా విస్తరిస్తూ పోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓ దూది గుట్టకు, అంటే ఒక పత్తి కుప్పకు మనం కనుక నిప్పురా వేసినాం అనుకోండి, దానికి గాలి తోడై దాన్ని మొత్తం అంటేస్తుంది. క్షణాల్లో పెద్ద మంటలేసి మొత్తం అంటుకుంటుంది. ఇంకా మనం అడవిలో అగ్గి పట్టదనుకోండి, నిప్పు పట్టదనుకోండి, గాలి మొత్తం దాన్ని దహించి వేస్తుంది. అంటే ఫస్ట్ నిప్పు రవ్వగా ఉన్నది, గాలి దానికి తోడై మొత్తం అడవినే దహించి వేస్తుంది. ఇలాంటి మనం ఎన్నో ఉదాహరణలు చూడవచ్చు. శక్తి ఫస్ట్ ఏంటి? చిన్న శక్తి, అంటే చిన్న అగ్గిపుల్ల ఇలా వేసినాం, అది చిన్నగా పోయి ఏమైంది? దాని తీవ్రత, దాని పరిమాణం పెద్దగా మంట అయింది. అది ఇంకా విస్తరిస్తూ ఆ తరంగాలు పెద్ద మంటగా మారి మొత్తం సమస్త అడవినే దహించి వేస్తున్నాయి. అలాగే దూది తోట ఒక్క నిప్పురవ్వ పడితే చాలు ఇట్లా మొత్తమే దహించి వేస్తుంది.
సో అలాగే మన జీవితంలో మనం ఎదగాలన్నా, మనం వృద్ధి చెందాలన్నా ఒక చిన్న నమ్మకాన్ని మనలో వేసుకుంటే, చిన్న పదాన్ని మన మైండ్‌లో వేసుకుంటే, ఏ పదము ఇంతము కొన్ని కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యద్భావం తద్భవతి అని శ్రీకృష్ణుడు చెప్పిండు. అంటే నీవు అనుకున్నదే నీకు జరుగుతుంది. నీ భావనే నీకు జరుగుతుంది. నీ మతే నీ గతి. నీ మతే నీ గతి, మతిని బట్టి గతి. యద్భావం తద్భవతి. మనం పెద్ద పెద్ద చాలా ఉన్నాయి. ఎవరైనా ఈ భూమి మీదకి వచ్చిన యుగ పురుషులు శ్రీకృష్ణుడు కానీ, శ్రీరాముడు కానీ, లేదంటే బుద్ధుడు కానీ, బుద్ధుడు త్రిరత్నాలు పాటించమని సమ్యక్ దృష్టి, సమ్యక్ వాక్కు, సమ్యక్ సంకల్ప అని. అంటే సమ్యక్ దృష్టి అంటే సరైన దృష్టి, సరైన చర్య, సరైన లక్ష్యం, ఈ 3 పాటించమన్నాడు. అవి త్రిరత్నాలు అని చెప్పిండు. మనం యేసుక్రీస్తుకు తీసుకుంటే ఆయన కూడా చాలా చెప్పిండు. ఆయన ఏమంటాడు, ఒక్క మాట మనం గుర్తుపెట్టుకుంటే చాలు. నీ అంతరంగ రాజ్యాన్ని నువ్వు నిర్మించు, దానికి నీవు రాజుగా అంటాడు ఫస్ట్. ఏం రాజుగా? ఏముంది? అంతరంగ రాజ్యానికి నువ్వు రాజువుగా, స్వర్గం అక్కడే ఉంది. అందులో ఏమేయాల విత్తనము? నేను ఎప్పుడైనా బాగుంటాను, ఎక్కడైనా బాగుంటాను, నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాను, నా వల్ల ఏదైనా అవుతుంది, ఒక మనిషి చేసే ఏదైనా నేను చెయ్యగలను, నేనెప్పుడు ఉత్సాహంగా ఉంటాను, నా దగ్గర ఎప్పుడు పుష్కలంగా అవసరానికి మించి డబ్బు ఉంటుంది, నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తాను, నాకు అందరూ సహకరిస్తారు, అందరూ నా బాగు కోసమే పని చేస్తున్నారు. ఇలా సరైన ఈ వాక్యాలతోటి మనం నిర్మించుకుంటే, ఇవే మననం చేస్తూ ఉంటే అవి ఇంతగా వృద్ధి చెందుతాయి. ఇప్పుడు చెప్పాం కదా, చిన్న నిప్పురవ పెద్ద అడవిని దహించేసినట్టు. ఈ సూత్రం నుంచే కదా ఐన్స్టీన్ అణుబాంబు నిర్మాణం చేసింది. 6 కిలోల బాంబు ఒక దేశాన్నైనా లేపేస్తుంది. ఆటం బాంబు ఎలా లేపేస్తుంది? ఆ గాల్లో ఉన్న హైడ్రోజన్ను బాసరాగా చేసుకొని మొత్తం విస్తరిస్తుంది. అది 6 కిలోలే కదా. మరి 6 కిలోలు అయినప్పుడు ఒక పట్టణాన్ని, ఒక దేశాన్ని ఎట్లా లేపేయగలుగుతుంది? అది ఇట్లా ఆకర్షించి స్ప్రెడ్ చేస్తుంది. మొత్తం దాంట్లో ఉన్న అణువుల ద్వారా అది మొత్తం ఆకర్షించి మొత్తం స్మాష్ చేసేస్తుంది. సో ఇలాగే ఈ ప్రకృతిలో ఉన్న ధర్మాల్ని కొందరు గుర్తించారు. ఇప్పుడు విమానం ఎలా పోతుంది గాల్లే, దానికో సూత్రం కనిపెట్టారు కదా. నీటి మీద పడవ ఎట్లా పోతుంది, ఓహో ఇదేదో నియమం ఉంది, దీన్ని ఇట్లా కూడా మనం వాడుకోవచ్చు అని ఒక మనిషి కనిపెట్టాడు. రాకెట్ సైన్స్ అదొక ఎట్లా జరుగుతుంది. అలానే సింపుల్గానే జరుగుతాయి. కానీ మనకు సింపుల్గా జరగడం ఇష్టం ఉండదు. కొన్నిసారి ఇంత ఈజీయా, అరే ఇలా జరిగిపోయింది అనిపిస్తుంది. అసలు నీ ప్రమేయం లేకుండానే నువ్వు ఇంత పెరిగినవు, నీ ప్రమేయం లేకుండానే ఎంటుకలు పెరుగుతున్నాయి, నీ ప్రమేయం లేకుండానే శరీర నిర్మాణం జరుగుతుంది. నీకు కావాల్సిందంతా ఈజీగానే వస్తుంది. ఆయన మనము అందుకే పరిశుద్ధ కర్మలని ఎవరంటారు? గుడ్ కర్మ అని ఎవరంటారంటే కర్తవ్య నిర్వహణ. చాలా బాగా నీవు చేయాల్సిందేదో బాగా చెయ్యి, మంచి కోసం చెయ్యి, మంచి పనులు చెయ్యి అంటారు.
ఈ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ అనేది అలా మారుతుంది. అది ఎట్లా స్ప్రెడ్ అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులలో గనక సరికాని నమ్మకాలు అనుకో పిల్లలకు వచ్చేస్తున్నాయి. మీరు చూడండి, ఎక్కడో తక్కువ స్థాయిలో తప్ప ఖచ్చితంగా పిల్లలకు వస్తాయి. ఒకరి ఇంట్లో యాక్సిడెంట్ అయిందనుకో, వాళ్ళ బంధువులకు కూడా జరుగుతున్నాయి. ఒకరింట్లో రోగం వచ్చిందనుకో, వాళ్ళ ఇంట్లో కూడా జరుగుతున్నాయి, వాళ్ళ బంధువులకు కూడా వ్యాపిస్తున్నాయి. మంచిగున్నోళ్ళు అలానే వాళ్ళు మంచిగా ఉంటుర్రు, వాళ్ళ రిలేషన్స్లో కూడా బాగుంటారు. ఇది ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఈ ఎనర్జీ అనేది అట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. ఇది గుర్తించాల్సిన విషయము, తెలుసుకోవాల్సిన విషయము. దీన్ని మరి మార్పు చెందించుకోవాలనుకుంటే అందుకే చాలా విధానాలు వచ్చాయి. ధ్యానం వచ్చింది. ధ్యానం అనేది చాలా సులువైన ప్రక్రియ. యజ్ఞాలు వచ్చాయి, ప్రార్థనలు వచ్చాయి. ఎవరు ఏ పదంతో అన్నీ చెప్పుకొని అవన్నీ కూడా మనిషికి జీవితాన్ని సహజంగా సులువుగా చేయడానికే, ఆనందాన్ని ఇవ్వడానికే వచ్చినాయి. చదువులు కూడా అందుకే వచ్చినాయి. ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఓకేనా? ప్రకృతిలో ఆ నియమం ఉంది. ఎనర్జీ అనేది కంటికి కనిపించదు. కరెంటు వైర్లో కరెంట్ ఉంటుంది, బుగ్గు వెలుగుతుంది. వెలిగినప్పుడు మాత్రమే కరెంట్ ఉంది అనుకుంటాం. మాట ఒక ఎనర్జీ, నమ్మకము ఒక ఎనర్జీ, చూపు ఒక ఎనర్జీ, వినడము ఒక ఎనర్జీ, వేషధారణ ఎనర్జీ. అది నెగటివ్గా ఉంటే నెగటివ్, పాజిటివ్గా ఉంటే పాజిటివ్. పాజిటివ్ అయితే మనకు పనికొచ్చేది, నెగటివ్ అయితే మనకు పనికిరాంది అనుకుంటాం. అలా ఎందుకు? అన్నీ నాకు పనికొస్తాయి, అన్నీ నాకు అనుకూలంగా మారుతాయి అనుకుంటే అలా కూడా కావచ్చు. సో ఎనర్జీ గురించి తెలుసుకున్నారు కదా. మీ ఫోన్లో వీడియోలు కూడా చూస్తే అలాంటివి వస్తాయి. మనలో ఉన్న నమ్మకాన్ని బట్టి, మన ఆసక్తులను బట్టే. ఇప్పుడు మందు తాగినోనికి వైన్సే గుర్తొస్తుంది. అలాంటి వాడే మిత్రుడు అవుతాడు. మంచి కోటీశ్వరునికి ఇంకో కోటీశ్వరుడు మిత్రుడు అవుతాడు. వాళ్ళు కూడా చిట్టీలు వేసుకుంటారు. మనం 1000 2,000 వేసుకున్నట్టు వాళ్ళు కోటి వేసుకుంటారు. 100 కోట్లది ఒక సంఘం, ₹1,00,00,000 ఒక సంఘం, 1000 కోట్లది ఇంకో సంఘం. అంతటున్నాయి సంఘాలు. సో మనం తెలుసుకోవాల్సింది చాలా సింపుల్ విధానం. శక్తి, ఆ శక్తి యొక్క పరిమాణం, అది విస్తరించే తరంగానికి తరంగం తోడై ఎట్లా పెద్దగా అవుతుంది, ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు చిన్న విత్తనం ఉన్నంతే శక్తి అంది, అది మొలుస్తూ ఉంటుంది. ఓ 10 సంవత్సరాల వృక్షమైనంత శక్తి దానికి ఒకేసారి అందింది అనుకో, అది మొక్క ఇది పుట్టలేదు, పేలిపోతుంది, అణువులుగా చీలిపోతుంది. అట్లా పనికి అందుకే దానికి ఒక క్రమము, పరిమాణము అన్నీ ఉన్నది. ఇది విశ్వ నియమం, ప్రకృతి నియమం. తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.